అంటే జగన్ గారు ఈ 800 కోట్ల దోపిడీ అని చెప్పేసి అది వాళ్ళు సీజ్ చేశారు కదా ఈడీ వాళ్ళు. సో ఈ 800 కోట్లు అనేది ఎప్పుడు సంపాదించారంటే పదవిలో ఉన్నప్పుడు అంతకుముందుగా ఉండడం ఈ ఆస్తి అంతా. ఫస్ట్ ఈయన దోపిడీ మొదలైందే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. ఆయన దోపిడీ అప్పుడే 1,00,000 కోట్లు దోసేసాడని చెప్పి అన్నారు. దోసేసి ఆ సింపతితో గెలిచేసాడు ఈయన. గెలిచేసిన తర్వాత నా నాన్నగారు చనిపోయారు, చిన్నబాబు చనిపోయాడు, ఇవన్నీ పెట్టుకుని ఏదో గెలిచిన తర్వాత దోపిడీ ఆపాలి కదా. ఇప్పుడు పేదోడుగా మిగిలిపోతున్నాడే, బిడ్డలకు ఉద్యోగాలు లేవు. ఇప్పుడు నాకు 3 పిల్లలు ఉన్నారండి, నా బిడ్డలకు ఉద్యోగం రావాలని కదా నేను ఆశించేది. మరి ఇలాంటి దోపిడీదారుల వల్ల, దొంగల వల్ల దేశం నాశనం అయిపోతే నా పిల్లలకి ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? ఫ్యాక్టరీలు ఎక్కడ నిర్మిస్తారు? ఐటీ కంపెనీలు ఎలా వస్తాయి? ఏమి రావు కదా. మధ్యతరగతి కుటుంబంలో చావాల్సిందే, కూలోడుగా చావాల్సిందే. ఎవడు కూడా సంపాదించకూడదు, ఎవడు కూడా ఉన్నతంగా బతకూడదు, ఎవడు కూడా మనశ్శాంతిగా బతకూడదని ఆలోచిస్తుంటారు ఇలాంటి దుర్మార్గులు. కాబట్టి ఈ ఈడీ అటాచ్ చేసినటువంటి 800 కోట్ల రూపాయన రేపు పొద్దున్న నుంచి వీళ్ళు ఏం మాట్లాడతారో చూడాలి. ఫస్ట్ వాళ్ళ అంచర్లు అవి కూడా కోట్లు లేవంటారేమో. అంటే ఇవన్నీ అంటే మన గవర్నమెంట్ నుంచి వచ్చిన అమౌంట్నే ఆయన ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, కంపెనీస్ కొని అవి కొని వాళ్ళు వేరే మార్గాల్లో దోసేస్తుంటారండి. వేరే మార్గాల్లో దోసేసి అక్రమంగా దాచేస్తుంటారు. అందువల్ల మన దేశం ఇవాళ కూడా పేదరికంలో ఉందంటే కారణం ఇలాంటి వ్యక్తులే, జగన్ లాంటి వ్యక్తులే. జగన్ లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఓకే, అందుకే మన దేశం ఇంత సర్వనాశనం అయిపోతుందని కారణం. కొంతమంది బిడ్డలు అన్నం లేక చచ్చిపోతున్నారండి. చాలామంది పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, కొన్ని కులాల్లో ఎస్సీ ఎస్టీలో అయితే మరీ ఘోరం, చాలా ఘోరం, చాలా దారుణం. మరి ఎవరు ఇలాంటి మనుషులకి మనసులో ఉండవా? 1,00,000 కోట్లు దోసేసే వాళ్ళకి మనసు అంటూ ఉండదా? రేపు పొద్దున్న ఈ పేద ప్రజలంతా అన్యాయమైపోతారు. ఇంత డబ్బు ఏం చేసుకుంటారు అసలు? ఇంత మీద వేసుకుని తగలబెట్టుకుంటారేమో నాకు తెలిసి. పోతా మా జీవితం అంతా క్షణకాలం అంటారు. మరి ఇంత డబ్బును ఏం చేస్తారు నాకు అర్థం కాదు. 800 కోట్ల దాకా ఈడీ అటాచ్ చేయడం ఏంటండి బాబు? అదే నాకేం అర్థం కావట్లేదు. అంతకుముందు మొత్తం కలిపి 40,000 కోట్లు. 40,000 కోట్లు. ఇంకా ఎన్ని వేల కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. నిజంగా ఇలాంటి వ్యక్తుల్ని మాత్రం చాలా జాగ్రత్తగా పరిశీలించి పట్టుకుని ఆ డబ్బంతా కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని పేద ప్రజలకు ఉపయోగించాలి. జగన్ గారి దగ్గర నుంచి విజయసాయి రెడ్డి ఉన్నారు కదా, సో ఇట్లాంటి దోపిడీలు ఇట్లాంటివి జరుగుతున్నాయని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయాడు అనుకోవచ్చా? ఏం చెప్పలేమండి. వాళ్ళ దగ్గర ఏముందో ఎక్కువ అంతా రెడ్ల త్రయం. అది ఆ రెడ్లే చుట్టూరు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూరు రెడ్లే ఉంటారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా హెడ్గా రెడ్డే ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏమేమి దోపిడీ చేశారో వాళ్ళకే తెలుస్తాయి, ఆ రెడ్లకే తెలుస్తాయి. బయటోడు తెలీదు. బయటోడికి అపాయింట్మెంట్ ఉండదు అక్కడ, మంత్రులు కూడా ఉండదు బయటోడు ఎవరైనా కానీ. అలాంటప్పుడు ఆ దోపిడీ ఏ రకంగా చేశారనేది జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టి జైల్లో పెట్టినప్పుడు తెలుస్తుంది ఎలా చేశాడు ఏంటనేది. మామూలు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తుంటే చిన్న దొంగల్ని ఏమైనా శిక్షించడం కాదు, ఇలా సమాజానికి పట్టిన చీడ పురుగుల్ని ముందు శిక్షించాలా. ఇంతంత దోపిడీ ఇలా 100,000 లక్షల కోట్ల, ఇది అన్యాయం కాదా? కళ్ళ నీళ్ళు వస్తాయండి కొన్ని కుటుంబాల పరిస్థితి తెలుసుకుంటే. 800 కోట్లు రాష్ట్రానికి పెడితే ఎంత మంచి అభివృద్ధి అవుతుంది. రాష్ట్రాన్ని పెట్టొద్దు, దేవుడికి చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయి. ఇలాంటి ఒకరే కాదు కదా, ప్రతి రాజకీయ నాయకుడు 100 కోట్లు 1,000 కోట్లు దోసేస్తున్నారు. సంపద, దేశ సంపద దోసేసి పేదవాడు కూలోడుగా బతుకుతున్నాడు. వీళ్ళు మాత్రం 1,00,000 కోట్లు తీసుకెళ్ళి విదేశాల్లో దాచుకుంటున్నారు. ఏం చేయాలి? మారాలి, సమాజం మారాలి. ఓటు హక్కు అనేది మనకి చాలా వజ్రాయుధం లాంటిది. ఫస్ట్ ఓటు హక్కుతో ఇలాంటి వ్యక్తుల్ని అసలు ఎప్పటికీ కూడా రాజకీయాల్లో లేకుండా చేయాల్సిన బాధ్యత ఓటర్ తీసుకోవాలి, పేద ప్రజలు తీసుకోవాలి. ఇన్ని 100 కోట్లు దోషేస్తే రేపు పొద్దున మన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందిరా బాబు అని ఆలోచించాలి. ఒక్కడే కాదు రాజకీయ నాయకుడు, వీళ్ళు ఒక్కరే కాదు, చాలా మంది ఉన్నారు ఇలాగా. కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల దేశం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోకూడదు. వీళ్ళు రాజకీయాల్లో లేకుండా, సమాజంలో లేకుండా చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి ప్రజలు.